రాష్ట్ర రాజకీయాల్ని షేక్ చేయాలని కమలం పార్టీ హైకమాండ్ ఫిక్స్ అయిందా? ముందు పార్టీ శ్రేణుల్లో జోష్ నింపడంతో పాటు పార్టీ నేతలకు కూడా షాక్ గురి చేస్తూ అందరినీ తమ దారిలోకి తెచ్చుకోవాలని ఫిక్స్ అయిందా? అందుకే రాష్ట్ర రాజకీయాల్లో బిగ్గెస్ట్ ట్విస్ట్ కి తెరలేపిందా? కొంతకాలంగా ఉప్పు నిప్పులా ఉన్న ఆ కాషాయ నేతల మధ్య ఎట్టకేలకు సయోధ్య కుదిరిందా? ఇక కలవరు అనుకున్న ఇద్దరు నేతల్ని ఆలింగనం చేసుకునేలా అధిష్టానం సెట్ చేసిందా? ఆ ఇద్దరు నేతలు కుస్తీ వదిలి ఇక స్నేహమేరా జీవితం అనేలా మారతారా? లక్ష్మణ్ నివాసంలో ఆ ఇద్దరు నేతల మధ్య జరిగిన భేటీలో చర్చకొచ్చిన అంశాలేంటి? హైకమాండ్ పెద్దల చొరవతో తెలంగాణలో కీలక నేతల మధ్య పంచాయతీకి ఎన్ కార్డ్ పడ్డట్లేనా? తెలంగాణ కమలం పార్టీలో హేమాహేమీ నేతలకు కొదవేం లేదు. అంతేకాదు ఆ ఉద్దండ నేతల మధ్య విభేదాలు కూడా తక్కువేం లేవు. ఆ నేతల్లో ప్రధానంగా ఇద్దరు హేమాహేమీలు, ఇద్దరు మాస్ లీడర్స్ ఉప్పు నిప్పులా ఉండే ఆ ఇద్దరు నేతలు ఒకే చోట కూర్చుంటే ఎలా ఉంటుంది? హైదరాబాద్లో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ నివాసం వేదికగా ఈ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. లక్ష్మణ్ నివాసం ఈ కీలక భేటీకి కేంద్ర బిందువుగా మారింది. కాషాయ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటన ముగిసిన వెంటనే బీజేపీ అధిష్టానం రంగంలోకి దింపిన సయోధ్యకర్త, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ చొరవతో ఈ చర్చలు సాగాయి. దాదాపు 3 గంటల సేపు సాగిన ఈ అంతర్గత మథనంలో ఇద్దరు నేతల మధ్య ఉన్న భేదాభిప్రాయాల్ని తొలగించేందుకు సీనియర్లు గట్టిగానే ప్రయత్నించారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత తెలంగాణలో పార్టీ భవిష్యత్తు కోసం కలిసి నడవాల్సిందేనని అధినాయకత్వం ఆ ఇద్దరికీ నొక్కి చెప్పినట్లు తెలుస్తోంది. ఎటకేలకు అభయ్ పాటిల్ చేసిన రాయభారం సఫలం కావడంతో కమలదళంలో ఒక్కసారిగా జోష్ పెరిగింది. 2 వర్గాల బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. 2 వర్గాల నేతలు బండి సంజయ్, ఈటెల రాజేంద్ర ఆలింగనం చేసుకున్న ఫోటోల్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ సంబరపడిపోతున్నారు. అసలు ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ నుంచి కాషాయ పార్టీలో చేరిన తర్వాత కేంద్ర మంత్రి బండి సంజయ్తో గ్యాప్ రావడానికి ప్రధాన కారణం హుజూరాబాద్ నియోజకవర్గంపై పట్టు. ఈ నియోజకవర్గంలో ఎవరి ఆధిపత్యం ఎంతనే అంశంపై గతంలోనే రచ్చ నడిచింది. అయితే ఈ రోజు జరిగిన ఆ కీలక మీటింగ్లో హుజూరాబాద్ పంచాయతీకి శాశ్వత పరిష్కారం దొరికినట్లు వినిపిస్తోంది. వ్యక్తిగత ఈగోలను పక్కకు పెట్టి తెలంగాణలో అధికారమే పరమావధిగా పనిచేయాలని ఇద్దరు నేతలకు క్లారిటీ ఇచ్చిందట హైకమాండ్. ఈ టాపిక్ పై ఇద్దరి మధ్య లైన్ క్లియర్ కావడంతోనే చర్చలు సఫలమయ్యాయని టాక్ వినిపిస్తోంది. దీంతో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఈ ఇంటర్నల్ వార్కి ఎండ్ కార్డు పడినట్లయింది. వీరిద్దరి సయోధ్యతో తెలంగాణలో కమలం అనుకున్న స్థాయిలో వికసిస్తుందా? ఈ పరిణామం క్యాడర్కు ఎలాంటి బూస్టింగ్ ఇస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారనుంది. ఈ ఇద్దరూ ఇప్పుడు స్నేహమేరా జీవితం అంటూ కలిసిపోయి ఉమ్మడి కరీంనగర్లో పనిచేస్తే ఆ జిల్లాలో బీజేపీకి తిరుగుండదని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. ఈ ఇద్దరూ కలవని పట్టాలే అనుకున్నారు. కానీ చివరికి కలవరు అనుకున్న నేతలు అనూహ్యంగా కలిశారు, కరచాలనాలు చేసుకున్నారు. స్నేహమేరా జీవితం అనే విధంగా హగ్లిచ్చుకున్నారు బండి సంజయ్, ఈటెల రాజేందర్. హైకమాండ్ ఇచ్చిన డైరెక్షన్తో ఇద్దరూ వ్యక్తిగత పంతాలు పక్కకు పెట్టి లైన్లోకొచ్చినట్లు సమావేశం ముగిసిన తర్వాత అర్థమైంది. మీటింగ్ ముగిసిన వెంటనే బండి సంజయ్ స్పందిస్తూ పార్టీ ఆదేశాలే తనకు శిరోధార్యమన్నారు. హైకమాండ్ ఏం చెబితే అది చేస్తా అంటూ క్రమశిక్షణ గల కార్యకర్తగా తన వాయిస్ వినిపించారు. మరోవైపు ఈటెల రాజేందర్ సైతం అంతే దూకుడుగా స్పందించారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యం అన్నారు. పార్టీ కోసం ఎంతాకైనా వెళ్తా అంటూ క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. నేతలిద్దరూ ఒకే తాటిపైకి రావడంతో తెలంగాణ బీజేపీలో సరికొత్త అధ్యాయం మొదలైందనే చర్చ జరుగుతోంది. బీజేపీ జాతీయ నేత లక్ష్మణ్ మాత్రం ఇది జస్ట్ క్యాజువల్ లంచ్ మీట్ అని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీని గద్దె దించేందుకు తాజా రాజకీయ పరిణామాలపై పార్టీ నేతలు చర్చించినట్టు లక్ష్మణ్ వివరించారు. ఈ పరిణామాన్ని కమలదళం ఆహ్వానిస్తున్న పార్టీ నుంచి బయటకొచ్చిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాత్రం తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. కేవలం ఇద్దరు నేతలు కలిస్తే పార్టీ అధికారంలోకి వస్తుందా అంటూ బీజేపీ అధిష్టానాన్ని ప్రశ్నించారు. పార్టీలో సీనియర్ నాయకులు, బూత్ స్థాయి కార్యకర్తల పరిస్థితి ఏంటో కూడా నాయకత్వం ఆలోచించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలం ఎంతుందో వాస్తవంగా అంచనా వేసుకోవాలని, ఆత్మవిశ్వాసంతో ప్రకటనలు చేయడం వల్ల కార్యకర్తల్లో అయోమయం పెరుగుతుందన్నారు రాజాసింగ్. పార్టీలో కొంతమంది నేతల
వ్యక్తిగత ఈగోలు, అంతర్గత విభేదాలు పార్టీకి తీవ్ర నష్టం చేస్తున్నాయని, ఈ విషయాన్ని పార్టీ దూతలు ఢిల్లీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. బీజేపీ అధికారంలోకి రావాలంటే కేవలం అగ్రనేతల మధ్య రాజీ సరిపోదని, బూతుస్థాయి కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని రాజాసింగ్ తేల్చి చెప్పారు. రాజాసింగ్ నిష్ఠూరంగా మాట్లాడినా, తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినా చాలా మంది నేతల్ని ఇదే అనుమానం తొలిచేస్తోంది. కడుపులో కత్తులు పెట్టుకుని కావలించుకుంటే బీజేపీ అధికారంలోకి వస్తుందా అన్న డౌట్ కొడుతోంది. అయితే ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా కలహాలు పక్కకు పెట్టి నేతలంతా తమ లైన్లోకి రావాల్సిందే అంటోంది బీజేపీ హైకమాండ్. బండి, ఈటల మధ్య సయోధ్య కుదిర్చిన అధిష్టాన పెద్దలు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నివాసానికి కూడా వెళ్లి ఇగోని పక్కకు పెట్టి పార్టీ కోసం పని చేయాల్సిందే అని తేల్చి చెప్పారు. అంతేకాదు, కలహాలతో రగులుతున్న మరికొంతమంది నేతలతో త్వరలోనే రాజీ చర్చలకు బీజేపీ అధిష్టానం ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. బీజేపీలో ఈ జోష్ రాబోయే రోజుల్లో గ్రౌండ్ లెవెల్లో ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలి మరి.